సినిమాల కంటే ప్రమోషన్సే బాగుంటున్నాయని జనాలు అంటున్న ఈ రోజుల్లో ప్రమోషన్స్ ఎలా ఉన్నా సరే సినిమా మాత్రం ఖచ్చితంగా బాగుంటుందని నొక్కి వక్కరిస్తున్న సారంగపాన్ జాతకం టీంతో నేను వెన్నెల కిషోర్ ఇంటర్వ్యూ చేయబోతున్నాను. సో దయచేసి మీ ఆశీర్వచనాలన్నీ కామెంట్స్ రూపంలో చాలా జాగ్రత్తగా ఇస్తారని కోరుకుంటూ స్టార్ట్ చేయబోతున్నాను. సో పాయింట్స్ డిస్కషన్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ మీకు, స్టిల్ ఇప్పటికీ మీరు ఫాలో అవుతున్న ఒక సెంటిమెంట్ గురించి చెప్పండి. నేను ఫాలో అవుతున్న ఒక సెంటిమెంట్. నేను ఏ స్క్రిప్ట్ రాసిన ఫస్ట్ పేజ్ మొదలెట్టినప్పుడు టాప్ లెఫ్ట్ కార్నర్లో ఓం నశస్మి అని రాసి మొదలెడతాను. అది చాలా మంది మంత్రం అనుకుంటారు. యాక్చువల్లీ ఐ డూ ఇట్. తర్వాత దాని మీద శ్రీనివాస్ అవసరం. అది ఇలాంటివన్నీ చెప్పకూడదు. బట్ ఓం నశస్మికి అర్థం ఏంటంటే ఓం పురి, నసిరుద్దీన్ షా, షబానా ఆజ్మీ, స్మితా పాటిల్, ఈ నలుగురు నాకు నచ్చిన యాక్టర్లు. అవునా? ఆల్ మై స్క్రిప్ట్స్ హ్యావ్ టాప్ లెఫ్ట్ కార్నర్ ఓం నశస్మి అని ఐ స్టార్ట్ రైటింగ్ ద స్క్రిప్ట్. సో దిస్ ఇస్ చాలా మంది తెలియదు, ఇది ఫస్ట్ టైం మీకే చెప్తున్నాను బహుశా. సో దట్ ఈస్ మై వాట్ ఎవర్ సూపర్స్టిషన్ దట్ ఐ కంటిన్యూ ఈవెన్ టు దిస్ డే. ఓం పురి, నసిరుద్దీన్ షా, షబానా ఆజ్మీ, స్మితా పాటిల్. షబానా ఆజ్మీ అండ్ స్మితా పాటిల్. నువ్వేతో పారాగ్రాఫ్ రాయాలి, మొత్తం నింపుతాడు. లేదు, నేను వీకెండ్ రాస్తాను. వెన్నెల కిషోర్. మళ్ళీ జోన్ అవుట్ అయ్యారు మీరు. అన్నిసార్లు జోన్ అవుట్ గారు. లక్కీగా పేర్లను అలా కలిసాయి, వేరే చట్టమాటలు రాకుండా, బూతులవి రాకుండా. బట్ షెఫిల్ చేసి నేను విన్నది కేవీ రెడ్డి గారు లింగమూర్తి గారి పేరు ఎలా రాసేవారని నాకు తర్వాత తెలిసింది, విచ్ ఇస్ వెరీ స్ట్రేంజ్. ఆయన అలా రాసి, ఆయన చాలా ఇష్టమైన యాక్టర్ ఆయన పేరు రాసి ఆయన స్క్రిప్ట్ స్టార్ట్ చేసేవారట. ఓకే. సో ఏదో అలా తెలియకుండా ఐ డూ ఇట్. ఎప్పుడైనా నసిరుద్దీన్ షా గారిని కానీ షబానా గారిని కలిసి చెప్పాలని నా కోరిక. ఈమెయితే ఖచ్చితంగా మీ పేరు రాస్తుంది. మీరు ఇప్పటికే ఫాలో అవుతున్న ఒక సెంటిమెంట్ గురించి ఆలోచించిన ఏం దొరకట్లేదు. సారీ. హ్యాష్ట్యాగ్ అడగండి, గుర్తొస్తే చెప్తా. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వద్దని చెప్పి ఇందాకే చెప్పు. నీ ఇప్పటికీ ఫాలో అయ్యే సెంటిమెంటా? ఒకటే కదా. రూపగరిగిలోపు నువ్వు చెప్పావు ప్లీజ్. అంటే నేను అది ఫాలో అవడానికి ట్రై చేశాను, బట్ ఐ డోంట్ నో. ఈమెన్ అడిగితే అంటే అంటది, ఇతరులు అడిగితే జోన్ అవుట్ అవుతాడు. చెప్పమ్మా తొందరగా చెప్పు. నేను హాస్టల్లో చదివేటప్పుడు హాస్టల్లో ఉంటూ కాలేజ్ చదివాను. తప్పు చేశాను. చెప్పు. అందుకే ఆచి తూచి మాట్లాడాలి. కాలేజీలో ఉండగా హాస్టల్లో చదివింది. చెప్పు. సో హాస్టల్లో ఉన్నప్పుడు దెర్ యూస్ టు బి అ ఫ్రెండ్. మార్నింగ్ నిద్ర లేచంగానే తను లేచి డైరెక్ట్గా నవ్వుతూ కూర్చునేది, నిద్ర లేవడమే. సో వెన్ ఐ సీ హర్ సడన్లీ ఐ యూస్ టు గెట్ స్కేర్డ్ అనమాట. ఎందుకు అట్లా నవ్వుతున్నావు లేచంగానే, యూస్ టు స్మైలింగ్లీ సిట్ లైక్ దట్. ఎందుకు అట్లా నవ్వుతున్నావు అంటే ఒక 1 minute కూర్చునేది అట్లా. వై యూ డూ దట్ అంటే షీ సెడ్ మీ, ఇలా నవ్వుతూ డే స్టార్ట్ చేస్తే రోజంతా నవ్వుతూ హ్యాపీగా ఉంటామని చెప్పింది. చాలా బాగుంది ఐడియా, కొంచెం బలవంతంగా ఉంది. బట్ తను ఎవ్రీడే పొద్దున్న 5ంటికైనా 4ంటికైనా ఎన్నింటికి లేచినా ఒక 1 minute నవ్వుతూ కూర్చునేది అన్నమాట. ఫర్ ద డే టు బి హ్యాపీ. ట్రై చేసా కానీ ఇంటర్వ్యూ చేయట్లేదు, మిమ్మల్ని చేస్తున్నాను. నేను అది అడాప్ట్ చేయడానికి ట్రై చేశాను, బట్ చాలా ఫన్నీ ఉందని మధ్యలో ఆలోచన. మీరు కూడా చేస్తున్నారు సిమిలర్లీ. మీరు పొద్దున్న కొంచెం కళలో లేస్తారు కాబట్టి కళలో ఉన్నట్టే ఉంటారు డే అంతా. తట్టింది ఎప్పటికన్నా నువ్వు చెప్పు నాన్న. స్క్రిప్ట్ బాగుండాలనుకుంటా, అదే సెంటిమెంట్. నీకు అన్ని మూఢనమ్మకాలు ఎక్కువైపోయింది. పెరిగిపోయాయి. బాగుంది, అందరు విచిత్రంగా చెప్పిన బాగుంది. నీ సెంటిమెంట్ చెప్పవా మరి? నాకు కూడా సేమ్, ఏం ఆన్సర్ యాక్చువల్గా ఏం లేవు. పొద్దున్న కాఫీ ఖచ్చితంగా తాగుతా, అదొకటి సెంటిమెంట్ ఫర్ ఫిజికల్ రీజన్స్. గతంలో మీరు ఫాలో అయిన ఏదైనా ఒక ఫన్నీ బ్లైండ్ బిలీఫ్ విచ్ యు ఆర్ నాట్ డూయింగ్ నౌ బికాస్ యూ ఫౌండ్ ఇట్ మోర్ ఫనీ ఆర్ బ్లైండ్. ఫన్నీ బ్లైండ్ బిలీఫ్ చిన్నప్పటి నుంచి కారు స్టార్ట్ చేయగానే అలా కొంచెం ముందుకు పోనిచ్చి ఆ తర్వాత వెనక్కి, అంటే కార్ స్టార్ట్ చేసి లాట్ ఆఫ్ కార్ స్టార్ట్ అవగానే ఎవరు చాలా మంది, ముఖ్యంగా డ్రైవర్స్లో నేను చూస్తాను, అది మా ప్రవీణ్ కూడా చేస్తాడు. అది జస్ట్ ఒక 2 inches ముందుకు పోనిచ్చి దెన్ దే బ్యాక్. అదొక నమ్మకం, అంటే వెనక్కి వెళ్ళకూడదు జీవితంలో, కొంచెం ముందుకు వెళ్ళాలి, ముందుకెళ్ళి తర్వాత వెనక్కి వెళ్ళాలి. సో నేను కూడా కొంతకాలం చేశాను అది. బట్ దెన్ ఐ థాట్ నాకున్న పార్కింగ్ ఎంత చిన్నదంటే ప్రతిసారి ముందర
డెంట్స్ పడుతున్నాయని చెప్పి ఎదురింటి ఆయన వచ్చి మీ సెంటిమెంట్లు బంగారం నా కారు అదే నాకు మా ఇంట్లో కూడా గుద్ది 2-3 సార్లు వద్దులేరా బాబు, వెళ్ళేదేదో ఎటువైపు అయినా సరిగ్గా వెళదామని చెప్పి వెనక్కి వెళ్ళడం మొదలెట్ట. అది సరే మీరు చెప్పండి. భయంగా ఉంది ఒక్కొక్క. నువ్వు చెప్పు. నాకు ఇన్ని మూఢనమ్మకాలు నేనే అక్కడ చెప్తున్నానంటే మీ అందరికంటే. అంటే ఇంతకుముందు ఫాలో అయిందంటే చిన్నప్పుడు ఒక ఆయన జాతకం చూసి నేను యాక్టర్ కానని చెప్పిండు అనమాట. సో కొద్ది రోజులు నేను నిజంగా యాక్టర్ కానేమో అని చాలా భయపడ్డా. చాలా మంది నీ blind చేస్తుంటారు. నాదే చాలా మంది చేస్తుంటారు. అంటే మేబీ దట్ మిల్క్ టూత్ మాకు చాలా రోజులైంది కాబట్టి మాకు చిన్నప్పుడు పళ్ళు ఊడిపోతాయి కదా, అప్పుడు ఈ పళ్ళు బాగుంటాయి యాక్చువల్గా. ఎనీవేస్ ఊడిన తర్వాత బాగా కట్టించు. చెప్పు చెప్పు. అప్పుడు అది జాగ్రత్తగా సేవ్ చేయాలి ఎక్కడైనా, అదర్వైజ్ అది ర్యాట్ వచ్చి తీసుకెళ్ళిపోతుంది కదా, ర్యాబిట్ కుందేలు కానీ ఎలక్ కానీ తీసుకెళ్ళిపోతే వాటిలాంటి టీత్ వస్తాయని చెప్పి జాగ్రత్తగా దాచుకోమని వాళ్ళు. పని అర్థమైంది నాకు. డన్. నీ ఆన్సర్ కూడా వచ్చింది అందులోనే. లేదు ఇది ఒకటి ఉండే చాలా రోజులు చిన్నప్పుడు ఫాలో అయింది. ఒకటి ఏంటంటే బండి స్టార్ట్ చేసి ముందుకెళ్తున్నప్పుడు ఇట్లా మా గల్లీలో ఒక్కొక్కసారి పిల్లి ఇట్లా ఆ ఇంట్లో నుంచి ఇంట్లోకి దూరుతుంది అన్నట్టు. సో అప్పుడు మా అమ్మ అంటే చెప్పింది ఇట్లా వెళ్ళొద్దని. సో మళ్ళీ వెనక్కి వచ్చి ఒక రౌండ్ తీసుకొని మళ్ళీ పోవాలన్న. సో దట్ యూస్ టు బి దేర్ ఫర్ లాంగ్ టైమ్. చాలా ఉంటాయి. ఏదైనా స్టార్ట్ అయ్యేటప్పుడు వాటర్ తాగి స్నీజ్ చేస్తారు కదా, తుమ్మితే కూర్చొని వాటర్ తాగాలి. ఓ కూర్చోడం వరకు తెలుసు నాకు. వాటర్ కూడా తాగాలి సార్, మర్చిపోయారా? వాటర్ తాగాలి, అది వాటర్ తాగాలి. తుమ్మిన వల్ల లేకపోతే విన్న వల్ల? ఇది సార్ మళ్ళీ బిగ్గెస్ట్ మూఢనమ్మకం. లైక్ లేవు. చిన్నప్పుడు ఎప్పుడైనా ఫ్లేమ్స్ చేశారా? ఫ్లేమ్స్ ఏంటి మీరు ఫ్లేమ్స్ కూడా తెలియనంత అప్పుడు ఎలా ఉంటాయి సార్ మామూలుగా బ్రిటిష్ 1972 సార్ దేర్ యూస్ టు బి అందరూ చాలా డిప్రెస్ అయ్యేవాళ్ళు సార్ కరెక్ట్ గా రాకపోతే. కాదు సార్, పేర్లు రాసి అన్ని కామన్ ఉన్న లెటర్స్ కొట్టేస్తే ఏదో FLA MES మీకు ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయితో సిస్టర్ అని వస్తే ఏడ్చేవాళ్ళు కూర్చొని, సిస్టర్ వచ్చింది నాకు తనతో అని తెలుగు చెప్పి. మీడియం విద్యార్థిని కాబట్టి మాకు అలాంటి మంటలు ఉంటుంది మీకు. డైరెక్ట్ ఫైర్ మంటలు అయితే మేము ఆడలేదు. డైరెక్ట్ ఫైర్ ఎనీ మేజర్ డెసిషన్ యూ టేకెన్ బేస్డ్ ఆన్ ఆస్ట్రాలజీ లైఫ్లో? నాకు ఒక ఆయన నాకు 32 ఏట నువ్వు చేయదలుచుకుంది ఫస్ట్ 32nd ఇయర్లో చేస్తామని చెప్పాడు. సో అప్పుడు నేను దట్స్ వెన్ అప్పుడే నేను సినిమా దర్శకుడు అవుదామనే. సో 32 ఏటకి సినిమా తీయాలి ఆయన చెప్పినందుకు అని అప్పుడు నిర్ణయించుకున్నాను. ఓకే. అండ్ 32 ఏట గ్రహణం చేశాను. సో దట్స్ యాక్చువల్లీ బేస్డ్ ఆన్ అంటే ఇట్ హ్యాపెండ్. అండ్ ఆయన చెప్పడం వల్ల నేను చేశానా అలా ఆటోమేటిక్గా జరిగిందా నాకు తెలియదు. బట్ ఇట్ హ్యాపెండ్. యా బిలీవ్ సార్? ఐ డోంట్ బిలీవ్, బట్ వెన్ ఇట్స్ అది ఎలా అంటే ఐఎమ్ క్యూరియస్ ఐ వుడ్ సే. నమ్మకం నాకు రెండు జరిగాయి. ఇదొకటి. 2 నాకు ఒక టైంలో యాక్సిడెంట్ జరుగుతున్న ఒక ఆయన చెప్పారు, కరెక్ట్గా ఆయన చెప్పిన టైంలో జరిగింది. మీరు చెప్పారు నాకు. అవును, అది జరిగింది. సో అందువల్ల అప్పటి నుంచి నమ్మడం మానేసా, ఎందుకంటే నిజంగా జరుగుతున్నాయేమో అని భయంతో. బట్ ఐ డోంట్ సీక్ అవుట్. అంటే నేను వెళ్ళి చెప్పండి ఇది ఎలా ఉంటుంది ఈ ఇయర్ అలా అడగను. బట్ ఇఫ్ సంబడి టెల్స్ మీ ఐఎమ్ క్యూరియస్. నేను దాన్ని కొట్టిపడేయడానికి కూడా తగినన్ని ఎవిడెన్స్ నాకు ఇంకా రాలా. జాతకాలా సార్? నేను పర్సనల్గా పెద్ద నమ్మను, బట్ అంటే ప్రొఫెషనల్గా ప్రొఫెషనల్ బిలీవర్ అంటే ఎవరు మంచిగా చెప్పలేదు సార్ ఇంతవరకు. జాతకం నమ్ముదామంటే మంచిగా చెప్పాలి కదా సార్. జాతకం అనేది ఒక పాజిటివ్ హోప్ ఇవ్వాలి కదా. లైక్ పంచగ్రహ కూటమి కలిసిన రోజు జాతకం అంటే పాజిటివ్ హోప్ అయితే కాదు. జాతకం అంటే జరిగేది కాదు. అంతే కదా. జాతకం టెల్స్ యూ వాట్ ఇస్ గోనా హ్యాపెన్. అదే ప్రాబ్లం. తర్వాత దానికి శాంతులు అవి చెప్పొచ్చు, ఇది ఉందండి అది ఉందండి కాబట్టి ఇది చేయండి అది చేయండి అని చెప్తారు. బట్ జాతకం ఈజ్ యువర్ చార్ట్. బట్ పర్సనల్లీ నాకు ఈ మెడిసిన్ జాయిన్ అయ్యేటప్పుడు బైపీసీ అప్పుడు మా మమ్మీ జాతకం చూపించారు సార్. సో వస్తుందా సీట్, ఎట్లా ఉంటుంది తన కెరియర్ అని, బేసిక్ పేరెంట్స్ ఇన్స్టింక్ట్. అప్పుడు చెప్పారు లైక్ మెడిసిన్ సెట్ కాదు, పిల్ల డాక్టర్కి కరెక్ట్ కాదు అన్నారు. సరే నేనేమనుకున్నాను అంటే ఈయన చెప్పారు కదా ఇది రాంగ్ చేసి ప్రూవ్ చేద్దామని చెప్పి సో యా మేబీ అందుకే ఆయన చెప్పుంటారు ఇప్పుడు సెట్ కాదని.
I realize that now. ఎనీ మేజర్ డెసిషన్ యూ టేక్ ఇట్? మేజర్ డెసిషన్ ఆన్ జాతకం ఆర్ పేరెంట్స్ వల్ల సంథింగ్ పుష్ జాతకం ప్రకారంగా? ఐ థింక్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఎగో మా అమ్మ ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన జాతకం చూస్తానంటే చూసి మా అబ్బాయి కూడా చూసి చెప్పాడంటే బాగుంది, మనోడిని బాగా కష్టపడితే ఇంకా మంచి ఇట్లా పెద్ద పెద్ద సక్సెసెస్ వస్తాయి, ఇంకా కరేజ్ చూపిమన్నాడు బాగా. ఓకే, అంటే మోర్ ధైర్యంగా ఉండమని చెప్పడం అంటే సరే ఇంకెంత ధైర్యంగా ఉండాలన్నట్టు నాకు కూడా అనిపించింది. బట్ ఐ థింక్ అదే టైంలో అరౌండ్ ఐ వాజ్ గట్సీ అబౌట్ డూయింగ్ సంథింగ్ లైక్ బలగం కానీ లేకపోతే మన కోర్ట్ కానీ, అంటే కోర్ట్ ఆల్సో లైక్ అది చేయాలన్నా వద్దా అని, బట్ కరేజ్లీ ఐ ఫెల్ట్ లైక్ ఇది చేస్తే బాగుంటుందేమో అట్లనే. ఒక రకంగా ఏ ఎమోషన్ తోటి ఇంటర్వ్యూ చేస్తున్నాను నేను. ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఎనీ అనౌన్స్మెంట్ పోస్టింగ్కి టైం 9 వచ్చేలా వేస్తున్నారు. ఈ ట్రెండ్ గురించి మీకు తెలుసా? తెలిస్తే ఎలా స్టార్ట్ అయింది? తెలుసు సార్కి. నాకు తెలియదు ఎందుకంటే నాకు సార్ మీరు నన్ను నా బర్త్డే 27, 2 + 7 9 అట్లానే కదా తీసుకున్నారు. అలా కాదండి. 27th బట్ ఇది నేను తెలుసు, బట్ ఎలా స్టార్ట్ అయిందో నాకు తెలియదు. ఈ ట్రెండ్ అయితే నేను నాకు కొంతమంది ఇలా అయితే బాగుంటుంది, నా సినిమా కూడా బహుశా సజెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఐ రియల్లీ డోంట్. మరి ఆ టైం ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ టెక్నికల్ వల్ల డిలే అయింది అంటారు కదా, అప్పుడు కూడా 9 వచ్చేలా చూస్తారా సార్ నెక్స్ట్? మరి అలా చూస్తారేమో, లేకపోతే ఆ టైం ఇచ్చినందువల్ల టెక్నికల్ డిలే వచ్చిందేమో అని మారుస్తారేమో, నాకు తెలియదు. కానీ ఇది మాత్రం నేను విన్నా, బట్ ఐ డోంట్ నో వై. మీరు ఫాలో జనరల్గా చాలా మంది నేను విన్నది 9 లక్కీ నెంబర్ అని చెప్తుంటారు. ఓకే, 9 1 5 1 ఐ డోంట్ నో. ఇప్పుడు కార్ నెంబర్ తీసుకున్నప్పుడు నాకు ఒక కజిన్ ఉన్నాడు, సారంగపాణి జాతకంలో చాలా విషయాలకి అతను ఇండైరెక్ట్ స్ఫూర్తి యాక్చువల్లీ. అతను నన్ను అరే వస్తే 5 రావాలి లేకపోతే 9 రావాలి ఏదో అలా చెప్పేవాడు కార్ నెంబరు. సో 9 ఫర్ సమ్ రీజన్ లాట్ ఆఫ్ పీపుల్ థింక్ ఇట్స్ గుడ్, ఐ డోంట్ నో వై. ఓకే, నవగ్రహ కూటమే, ఐ డోంట్ నో. నాకు ఒకసారి కార్ కొంటే ఎవరన్నా మీకు 4 9లు కావాలండి అన్నారు, నాకు 4 చక్రాలు ఉంటే సో అది నాకు నిజంగా తెలియదు. సార్ ఎవరైనా షూటింగ్కి లేట్ వచ్చావు ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ రావు కాలం అలాంటిది అన్న ఆర్టిస్టులు ఎవరైనా మీకు తగిలారా? మీ ఎవరు లేరండి, అదృష్టశాత్తు ఇప్పటివరకు ఎవరు రాలేదు అట్లాంటి వాళ్ళు. ఆర్ టైంకి వెళ్ళిపోవడం కానీ అలాంటిది ఏం లేదు? అలా ఏం లేదు, తెలియకుండా వాళ్ళు చేస్తున్నారు నాకు తెలియదు, కానీ నా దగ్గరికి వచ్చి పర్మిషన్ అడిగిన సందర్భాలు లేవు. బట్ మనం పోస్టర్ ఇప్పుడే రిలీజ్ చేయాలి, ట్రైలర్ ఈ టైంకి రిలీజ్ చేయాలి, అవి పాట ఇప్పుడే రిలీజ్ చేయాలి, ఇలాంటి కొన్ని గమ్మత్తులు జరుగుతుంటాయి. అవి దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది ఏమంటారు బిజినెస్లో. ఐ థింక్ చాలామంది నమ్ముతారు అది చాలా స్ట్రాంగ్గా. సార్ ఇది నేను ఇంటర్వ్యూకి సంబంధం కాకుండా సార్ నేనే పర్సనల్ కూడా అడుగుతున్నాను. మామూలుగా ఈ మూవీ ఓపెనింగ్స్కి అప్పుడప్పుడు రమ్మంటారు కదా, నేను ఒకసారి వెళ్ళిన తర్వాత కొబ్బరికాయ కొట్టమన్నారు. నాకు కొడితే అది కొంచెం సరిగ్గా పగలలేదు, అది కొంచెం ముక్కలు అయిపోయింది అనమాట. అయితే పంతులు కూడా ఒక రకంగా చూశారు నన్ను, అంటే లైక్ ఈ వాంటెడ్ ఒకటి పెడదాం అనుకున్నాడు. నేను సరిగా దానివల్ల ఏమన్నా ఫీల్ అవుతారా సాధారణంగా? అంటే నేను విన్నది యాక్చువల్గా ఇది నేను కొన్ని సినిమాల్లో నేను కొబ్బరికాయలు గెస్ట్ కింద వెళ్ళినప్పుడు మీరు కొట్టింది కరెక్ట్గా పగిలితే చప్పట్లు కొడతారు, మధ్యలోకి పగిలితే ఒక అటు పగిలితే ఒక నిశ్శబ్దం రాజ్యం వెళ్తుంది అనమాట కాసేపు. దేర్ ఇస్ అ బిట్ ఆఫ్ దిస్ థింగ్. నేను ఇంకోటి విన్నది ఏంటంటే కొబ్బరికాయ కొట్టినప్పుడు పువ్వు అంటారు, లోపల పువ్వు వస్తే సూపర్ సార్ బ్లాక్ బస్టర్. నాకు అన్నిటికంటే ఫేవరెట్ జోక్ శ్రీని చెప్పాలి. బందిపోటు సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది మాది పల్లెటూరులో, ఆ ఊరి పేరు మర్చిపోయాను నేను. షూటింగ్ స్టార్ట్ అయింది, మేము ఫస్ట్ షాట్ ఆఫ్ ద హోల్ ఫిల్మ్ స్టార్ట్ అవబోతుంటే ఒక శవం డంప్ ఒక శవం వస్తుంది, అట్లా శవయాత్ర. సో నా ఏడీ ఒకటి నా దగ్గరికి వచ్చి, సార్ ఫ్యాంటాస్టిక్ సైన్స్ సార్, ఇది ఒక శవయాత్ర షూటింగ్ ముందు వచ్చిందంటే బ్లాక్ బస్టర్ సార్ సినిమా అన్నాడు. అప్పటి నుంచి నగరంలో ఆయన తీసిన 7 సినిమాలకి 7 గల్లం. అది కాదు జోక్, అది కాదు, అయిపోయింది. వెళ్తోంది శవయాత్ర జరుగుతోంది, నేను శ్రీని అక్కడ ఉన్నాడు. ఫస్ట్ షాట్ శ్రీని మీదే. శ్రీని నీకు ఇలాంటి నమ్మకాలు ఉన్నాయా అని అడిగారు. నా శవంగా అంతవరకు పర్లేదు సార్. సో ఇలాంటి గమ్మత్తులు కొన్ని తీసి, బట్ సినిమా రంగంలో ప్రతి ఓపెనింగ్ పెద్దదానికి మాత్రం ఇవి చాలా చూస్తాను నేను. కానీ సినిమా ఇండస్ట్రీ కుడికాలు పెట్ట రావాలండి, నల్ల రంగు వేసుకోకూడదండి, అంటే విచిత్రమైన బ్లాక్ షర్ట్ వేసుకొచ్చారండి మీరు. దెన్ కొబ్బరికాయ సరిగా పగిలిందా లేదా, లోపల పువ్వు ఉందా, ఇవన్నీ చాలా ఉంటాయి. ఐ థింక్ ఇట్స్ జస్ట్ బికాస్ ఇట్స్ సచ్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ స్క్రిప్ట్ లేకుండా జరుగుతుంటాయి కాబట్టి
వీటి మీద ఆధారపడతారు నా అనుమానం. ఒక లైన్ ఉంది సినిమాలో గ్రేటెస్ట్ హోప్, అది కొబ్బరికాయకి బాగా వర్తిస్తుంది అనిపిస్తుంది. ఒకసారి కొడితే పగిలిపోతే ఈసారి కొడుతున్నాం అని చెప్పి కొట్టి ఈ క్యారెక్టర్లో ఎంటర్టైన్మెంట్ ఎంత ఉందో ఎమోషన్ కూడా అదే లెవెల్లో ఉంటుంది కాబట్టి దీన్ని మీరు మామూలుగా ఎలా బ్యాలెన్స్ చేస్తారు ఇన్ మూవీ? అంటే జోన్ అవుట్ అయ్యి కాకుండా సాధారణంగా అయితే ఇప్పుడు ఎమోషనల్ ఉంది, లైక్ ఇట్స్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ కదా ఒక. సో దాన్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు యాజ్ యాక్టర్? బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒకసారి మన సినిమా లాంటి ఇది చేస్తుంటే మనకి సెకండ్ హాఫ్లో దెర్ విల్ బి మూమెంట్స్ వేర్ Yeah. మనం సడన్లీ వీఆర్ లైక్ సర్ప్రైజ్, సడన్లీ వీఆర్ షాక్, సడన్లీ వీఆర్ గోయింగ్ త్రూ ఎంటైర్లీ డిఫరెంట్ ఎమోషన్స్. నాకేమనిపిస్తుంది అంటే అప్పుడప్పుడు ఇట్స్ లైక్ దట్ నువ్వు అంటే చూడన్న ద పవర్ ఆఫ్ నవ్ అని, అది గుర్తు తెచ్చుకుంటా అప్పుడప్పుడు. సో అట్లా అది బ్యాలెన్స్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నేను అన్నానా? ద పవర్ ఆఫ్ నవ్ అని ఒకసారి అన్నా. ఓ పవర్ ఆఫ్ నవ్. యా, అండ్ ఆల్సో హౌ నాకు దాని గురించి చెప్పింది ఇతనే. నాకు కూడా ఇంట్రడ్యూస్ చేసింది, ఆ బుక్ ఇంట్రడ్యూస్ చేసింది ఇతనే. యా, నాకు ఇంకో బుక్ ఇంట్రడ్యూస్ చేశాడు, అది కూడా చాలా బాగుంది. ఇంకో కొంచెం అంటే మరి చాలా డీప్ బుక్ కదా అది. సో అందుకని నాకు యా సో దట్ పవర్ ఆఫ్ నౌ నువ్వు చెప్పింది దట్ వర్క్ ఫర్ మీ అ లాట్. రూప గారు, మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు ఎమోషన్ని, బ్యూటీని? ఎమోషనల్ సీన్స్లో మీరు అందంగా ఎలా మేనేజ్ చేసుకుంటూ? మానిటర్ తన వైపు తిప్పుకుంటుంది. ఎమోషనల్ సీన్స్లో సీరియస్లీ అదే క్వశ్చన్. మామూలుగా బేసిక్గా ఎంటర్టైన్మెంట్ ఎమోషన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఆన్సర్ ఏదైనా చెప్పచ్చు. ఓకే, ఎంటర్టైన్మెంట్ని, ఎమోషన్ని, దట్ ఈస్ వాట్ ఒక యాక్టర్ జాబ్ కదా సార్. అసలు యాక్టర్గా అంతే అంతే. దీని తర్వాత క్వశ్చన్ ఇంకా అసలు ఛాన్స్ లేదు. సో సార్, వాట్ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద మూవీ ఆన్ హోల్? స్ట్రెంగ్త్ ఆఫ్ ద మూవీ అంటే మన క్లాసికల్, మనకి ఇప్పుడు తెలుగులో ఎక్కువ నేను చూస్తున్న కామెడీస్లో ఎంతో కొంత రీల్ బేస్డ్ కామెడీ, వాట్సాప్ హ్యూమర్ కైండ్ ఆఫ్ కామెడీ అనగానే నీ జోక్ గుర్తొచ్చింది, వాట్సాప్ ఫార్వర్డ్ బ్యాచ్ మన సినిమాలో. అది అలాంటి హ్యూమర్ ఎక్కువైన టైంలో క్లాసికల్ తెలుగు కామెడీ మనకు ఒక జంజాల గారు, ఈవీవి గారు, అంటే ఎర్లీ ఈవీవి గారు, తర్వాత అంతకుముందు అప్పచేసి పప్పుగూడు, ఒళ్ళపూడి వెంకటరమణ గారి సినిమాలు, వాటిలో ఉండే కామెడీస్లో వన్ ఆఫ్ ద మేజర్ స్ట్రెంగ్స్ ఏంటంటే ద బెస్ట్ ఆన్సాంబుల్ పీస్ అంటాం మనం, బెస్ట్ కామెడీ యాక్టర్స్. ఇప్పుడు దీనిలో నువ్వు ఉన్నావు, సో నువ్వు, శ్రీని, అఫ్ కోర్స్ దర్శి, మిమ్మల్ని ఇక్కడ ఉన్నారు కాబట్టి ముఖస్థితి కాకుండా పక్కన పెట్టేస్తే భరణి గారు, హర్ష, తర్వాత నరేష్ గారు, సీనియర్ నరేష్ గారు, తర్వాత ఈ కొత్తగా వస్తున్న వాళ్ళు వడ్లమాన్ శ్రీనివాస్ గారు, అన్ఇంటెండెడ్గా చేస్తున్న రూప క్రియేట్ చేసిన కామెడీ కానీ, ఇలాంటి ఒక అన్సాంబుల్ పీస్ లాగా అనేది నా దృష్టిలో పెద్ద అడ్వాంటేజ్. అంటే జనరల్గా ఎంతమంది యాక్టర్లు ఉన్నారని కాకుండా వాళ్ళ ఇమేజెస్, వాళ్ళు క్రియేట్ చేసే స్టైల్స్ ఆఫ్ హ్యూమర్. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో స్పెషాలిటీ నా దృష్టిలో మేజర్ స్ట్రెంగ్త్, ఏ ఒక యాక్టర్ స్టైలు ఇంకో యాక్టర్ స్టైల్తో సిమిలర్గా ఉండదు. నువ్వు చేసేది నీది, శ్రీనిధి, దర్శిది, లేకపోతే నరేష్ గారు, ఎవరి స్టైల్స్ ఓవర్లాప్ ఉండదు. అలాంటి రకరకాల స్టైల్స్ ఉన్న యాక్టర్స్ వాళ్ళ స్టైల్స్లోనే రకరకాల క్యారెక్టర్స్ చేయడం అనేది ఈ సినిమాలో. అండ్ దీనిలో ఇంకొక పెద్ద యాడెడ్ బోనస్, అడ్వాంటేజ్, సర్ప్రైజ్ ప్యాకేజ్ ఏంటంటే దీనిలో కథ కూడా ఉంది. కథ మూఢనమ్మకం. సో స్టోరీ అంటే స్టోరీ అంటే పెద్ద కాంప్లికేటెడ్ స్టోరీ కాదు, కానీ దెర్ ఇస్ అ వెరీ నైస్ స్ట్రైట్ లైన్. ఒక కథలాగా బిగినింగ్లో ఒక క్యారెక్టర్ ఇలా స్టార్ట్ అయ్యి ఆ పాత్రకి రకరకాల, అంటే జనరల్గా క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ స్టోరీలో హీరో ఏం చేస్తాడంటే ఒక సామాన్యుడిగా మొదలయ్యి రకరకాల ఆబ్స్టికల్స్ని ఓవర్కమ్ చేసి అతను ఎలా హీరో అవుతాడనేది, అలాంటి ఒక హీరో కామిక్ అయినా కూడా ఒక హీరో కథ అది. సో దాట్స్ వన్ స్ట్రెంగ్త్. నాకు ఇష్టమైన యాక్టర్లు ఎన్సాంబుల్ యాక్టింగ్ పీస్ లాగా ఒక ఫెంటాస్టిక్ గ్రూప్ ఆఫ్ యాక్టర్స్తో చేయడం అనేది నాకు పర్సనల్గా చాలా ఇష్టం. అమితుమిలో అది కొంత జరిగింది. అష్టాచమ్మాలో అందరూ కొత్త యాక్టర్లు అవడం వలన వాళ్ళ ఎన్సాంబుల్ అనలేము, బట్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ ఎన్సాంబుల్ పీస్ ఈ సినిమా. అందుకని దట్స్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. అండ్ ద బెస్ట్ న్యూ యాడ్ ఆన్ ఇస్ హర్ష. ఎస్, హర్ష, వైభా హర్ష ఈజ్ నేను కొన్ని పోస్టులు కూడా పెట్టాను, అది విశృంఖలంగా హర్ష కూడా షేర్ చేశాడు. హర్ష ఇన్ మై ఒపీనియన్ ఈజ్ జెన్యున్ కామెడీ జీనియస్ అతను. అంటే ఈజ్ గిఫ్టెడ్ విత్ అన్క్యానీ కామిక్ సెన్స్. అది చాలా బాగా వాడుకుని ఎక్కువ మంది దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయట్లేదు నాకు అనిపిస్తుంది. ఈ సినిమాలో అట్లీస్ట్ వీ స్టార్టెడ్, ఐ ఫీల్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ టైమింగ్ సార్. ఫెంటాస్టిక్, చాలా బాగా చేస్తాడు. అండ్ సెకండ్ హాఫ్ మీ ముగ్గురి సీన్స్ ఆర్ రైట్. నాకు తెలిసి ఐ థింక్ ఇఫ్ ఐ రిమెంబర్ శివమణి మూవీ అనుకుంటా సార్, ఎంఎస్ నారాయణ గారు
ఈ ఆర్ వన్ డే ఏదో షూట్ చేశారు ఆయనకి, నంది వచ్చింది. Ah. ఐ పర్సనలీ బిలీవ్ దట్ హర్షస్ ట్రాక్ ఇస్ Yeah, దట్ he's like that. He's like that. క్యాపబుల్ అండ్ అది తను నాకు అలా డిస్కవరీ. అంటే కొంతమంది మనం అంతమంది పనిచేయని వాళ్ళు ఎలా చేస్తారు వీళ్ళతో. దర్శి ఆఫ్ కోర్స్ వాస్ ద లీడ్, బట్ హర్ష నేను తన పర్ఫార్మెన్స్ మంత్ ఆఫ్ మధులో చూశాను, విచ్ రియల్లీ లైక్. ఓ యా, సో అది చూసి నేను ఐ వాంటెడ్ హిమ్ టు బీ ఆన్ బోర్డ్. అఫ్ కోర్స్ వైవా అని కూడా నాకు చాలా ఇష్టం, బట్ మంత్ ఆఫ్ మధు ఈజ్ వాట్ డ్రోవ్ మీ టు Yeah. గెట్ హిమ్ ఆన్ బోర్డ్. అండ్ హీ వాజ్ సచ్ ఎ జాయ్, హీ వాజ్ అన్ అబ్సల్యూట్ జాయ్. అండ్ ద సెకండ్ హాఫ్ ఫర్ మీ ఈజ్ లైక్ మీరు ముగ్గురు మధ్యలో బిఫోర్ యాక్చువల్లీ స్క్రిప్ట్ రీడింగ్ అప్పుడే మనకు Yeah, we knew. దట్ ఇస్ అంటే సాధారణంగా తెలుగులో ఒక డైలాగ్ రాసినప్పుడు ఇది ఎలా పలికితే అసలు ఎలా హ్యూమర్ ఎలా రాశారు, ఆ డైలాగ్లో ఉన్న డైలాగ్ ఎలా పలికితే హ్యూమర్ వస్తుంది అని నేను చెప్పకుండా చేయగలిగే నటులు దీనిలో ఉన్నారు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ ద ఫిల్మ్. అంటే ఇలా ఇక్కడ ఆపితే పంచ్ వస్తుంది అలా మనం చెప్పక్కర్లా. దే న్యూ హౌ టు సే ద లైన్. సో దట్స్ ద బెస్ట్ థింగ్. సో ఇది సారంగపాణి జాతకం ఇస్ లైక్ వీళ్ళందరూ డ్రీమింగ్ పక్కన పెడితే నా డ్రీమ్ టీమ్, టెక్నికల్ డ్రీమ్ టీమ్ హ్యాస్ కంటిన్యూడ్ ఫ్రమ్ సమోహనం ఈ సినిమాలో. పీజీ విందా సినిమాటోగ్రఫీ. విందా గురించి నేను కొన్ని స్కాండలస్ స్టేట్మెంట్లు చేశాను అంతకుముందు. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ మ్యాన్ ఐ వుడ్ హావ్ మ్యారీడ్ యూ. సో మేము అంతకాలం ఇప్పుడు నా 12 సినిమాలో దాదాపు 9 సినిమాలు తనే షూట్ చేశాడు. థింగ్స్ హెవెంట్ చేంజ్డ్. నిజంగా సార్ విందా గారు ఐ థింక్ తెలియదు కానీ ఒక చిన్న పీస్ఫుల్ చాలా అంటే ప్రపంచం భూకంపం వస్తుంది అక్కడ స్టార్ట్ అయిందంటే లైటింగ్ బాగాలేదేమో, షూటింగ్ అటు నుంచి కవర్ చేయొచ్చా భూకంపం అంత నింపాదిగా ఉంటాడు. పర్సనల్ గా ఎవరైనా అతను నిద్రపోతున్నప్పుడు ఒక వచ్చి అటాక్ చేసినా సరే అతను జస్ట్ ఇట్లా చూసి ఇప్పుడు ఏంటి మరి ఏమనుకుంటున్నారు అంటారు తప్పితే ఇంకా అట్లా పెద్ద ప్యానిక్ అవ్వడం కూడా ఇది అసలు ఎలా ఉంటుందంటే మేము అంతకుముందు ఆ తర్వాత సినిమా చూసినప్పుడు విందాతో ఒక కో డైరెక్టర్ గారు, అప్పుడు వేరే కో డైరెక్టర్ సురేష్ గారు లేరు అప్పుడు, వేరే కో డైరెక్టర్ పరిగెత్తుకు వచ్చి సార్ ఒక షాట్ తీయాలి సార్, డాక్టర్ గారు ఉన్నట్టు ఓవర్ ద షోల్డర్ షాట్, డాక్టర్ గారితో హీరో గారు మాట్లాడుతున్న షాట్ తీయాలి గారు. డాక్టర్ గారు ఉన్నారా అని అడిగారు. ఉన్నారు. అయినా పెట్టండి అంటే ఓవర్ ద షోల్డర్ షాట్ డాక్టర్ గారు ఉన్నట్టు ఆయన ఉంటాడండి అని చెప్పట్లే ఆయన. సో చాలా నింపాదిగా అడిగాడు డాక్టర్ గారు ఉన్నారా అంటే ఆయన కోసమే పెట్టండి అన్నట్టు. సో విందా ఇస్ లైక్ దట్. సో ఇట్ వాజ్ మేమందరం చాలా ప్రిపేర్ అవుతాం కాబట్టి కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ జాయ్ టు వర్క్ ఇప్పుడే విత్. గుర్తుంది హర్ష జోక్ సార్. నాకు వర్షన్ సురేష్ గారు ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు, ఇంకా ఆల్మోస్ట్ ఇంకా గొర్రెల మంది తిప్పినట్టు పొదటి టీవీ పోతుందా అలా అంటుండే హర్ష వస్తుంది ఆయన వస్తుంటే అక్కడ కూల్గా వింద గారు క్యాజువల్ నడుచుకుని వెళ్తున్నారట. అదే అన్న నన్ను డిఓపి గారే ఇక్కడ నన్ను ఏం చేస్తాను అక్కడ. సో ఇందాక తెలుసు కదా మెల్లగా క్యాజువల్గా Casual గా ఉంటారు, నడుచుకొస్తారు. స్మూత్గా ఉంటారు అసలు అది. సో even in his craft it's so secured, sir. It's like it's సెక్యూర్ అండ్ వెరీ అంటే చిన్న ప్రాబ్లమ్ సాల్వింగ్ చాలా క్విక్ గా ఉంటుంది. బికాజ్ ఇండిపెండెంట్ సినిమా నుంచి అస్సలు డబ్బులు లేకుండా సినిమాలు తీయడం నుంచి వచ్చిన వాళ్ళు కదా. సో ద సొల్యూషన్ ఈజ్ ఆల్వేస్ ప్రాక్టికల్. అండ్ హీ కెన్ ఐ ఫీల్ విందా కెన్ డూ అ బిగ్ ఫిల్మ్ ఆర్ బట్ హిస్ అప్రోచ్ ఇస్ ద సేమ్. సో అది హ్యాండ్స్ ఆన్ ఉంటుంది ఎప్పుడు. అండ్ సెల్ ఫోన్లోనే సినిమా తీయడం రెడీ విందా ఎప్పుడైనా మాకు చిరాకు వచ్చి లెట్స్ షూట్ అ ఫిల్మ్ అని అంటే యా విల్ డూ ఇట్, ఐ విల్ గెట్ ద లైట్స్ అంటాడు. అట్లా ఉంటుంది విందా. సో ఇట్స్ అ జాయ్. ఎస్పెషలీ నాకు విందాలో ఒక విచిత్రమైన సర్కాజం ఉంది. విందాకి సినిమా నచ్చిందో లేదో మనకి అర్థమైపోతుంది. విందా అప్రూవ్ చేశాడంటే డ్యూరింగ్ షూట్, లేదు అంటే యూ కెన్ సీ విత్ హిస్ బాడీ లాంగ్వేజ్ ఆర్ ద వే హీ క్రాక్ సమ్ జోక్స్ దట్ ఈస్ నాట్ పర్టికులర్లీ ఎక్సైటెడ్ అబౌట్ అ పర్టికులర్ సీన్ ఆర్ ద వే పర్ఫార్మెన్స్ జరుగుతున్న విధానం కానీ సీన్ అన్ఫోల్డ్ అవుతున్న విధానం కానీ మనకు తెలిసిపోతుంది. ఈజ్ నాట్ అంటే హీ థింక్స్ ఇట్స్ నాట్ గ్రేట్ అని. సో హీఈస్ ఆల్సో లైక్ ఎ బారోమీటర్ నాకు. ఇఫ్ ద సీన్స్ వర్కింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కానీ లైటింగ్ కానీ తనకి వర్కౌట్ అవుతుందా లేదా అనేది నాకు ముందర జరుగుతున్నప్పుడే ఒక అంచనా విందావనంలో వచ్చేస్తుంది. సో దట్స్ ద బెస్ట్ థింగ్ అబౌట్ ఇట్. మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఇంకా వివేక్ సాగర్ ఈజ్ లైక్ పెళ్లి చూపులు సినిమా చూసినప్పటి నుంచి ఐ వాంటెడ్ టు వర్క్ విత్ హిమ్. ఆ తర్వాత తను ఇండిపెండెంట్ సాంగ్స్ కూడా కొన్ని విన్నాను వివేక్ సాగర్. అండ్ జనరల్గా నాకు అప్పుడు నేను కొంచెం ఒక విషయంలో కొంచెం విసిగిపోయి ఉన్నాను. ఏంటంటే ఎక్కువ మన ఎలక్ట్రానిక్ మ్యూజిక్ వింటున్నాము, కీబోర్డ్ బేస్డ్ మ్యూజిక్ వింటున్నాము అన్న టైంలో వివేక్ మ్యాక్సిమం లైవ్ వాడతాడు తను. అదొకటి నాకు చాలా నచ్చింది. and it's also such simplicity, మినిమలిజం yeah, అంటే రణగొండ ధ్వని హోరు టూ మెనీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టేసి డమడమడ బాధనే ఉండదు, ఏది అవసరమో అదే ఉంటుంది. అండ్ తన స్టూడియోలోనే నాకు ఒకసారి తరుణ్ భాస్కర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, గోయింగ్ టు హిస్ స్టూడియో ఇస్ లైక్ ఎ జెన్ టెంపుల్ అన్నాడు. ఇఫ్ యూ గో టు వివేక్ సాగర్ స్టూడియో అది ఒక చిన్న గుడిలో ఉంటుంది.
స్మాల్ స్టూడియో బట్ యూ ఫీల్ కంప్లీట్లీ అట్ పీస్ అనమాట లోపలికి వెళ్తే. అలాంటి వాతావరణం ఉంటుంది. ఆ వర్కింగ్ స్టైల్ కానీ అతని సింప్లిసిటీ కానీ అండ్ తన ఐడియాస్, మ్యూజికల్ ఐడియాస్ కూడా నాకు చాలా, ద వే హీ అప్రోచెస్ అ సీన్ నాకు చాలా ఇష్టం. సో అందులో ఇది నా 3వ సినిమా. నేను ఆయన గురించి ఒక రూమర్ విన్నాను సార్ ఒకసారి. ఏమిటి అది నిజం కాదని తెలిసి నాకు చాలా ఆనందం అనిపించింది. ఏముంటుంది? ఫస్ట్లో వివేక్ సాగర్ పేరు విన్నప్పుడు మ్యూజిక్ నచ్చి ఎవరైనా అంటే ఆయన ఒక్కళ్ళు కాదండి, వివేక్ అండ్ సాగర్ అని ఇద్దరండి, వాళ్ళు ఆనంద్ మిలింద్ రాజ్కోటి లాగా వాళ్ళిద్దరు టీం అండి అన్నారు. వా మంచి టీం. తర్వాత వివేక్ సాగర్ ఒకే వ్యక్తి అని తెలిసిన తర్వాత నాకు చాలా ఆనందంగా. Actually, the team is 3 of them. The 3 friends who are in that same studio. నేను విన్నది నిజమే. The Vivek Sagar is the musician. Sanjay Das is also percussion. He's a drummer and a mixer. అచ్చా. Varun is also గోపాల్. Varun and Gopal, ఇంకొక ఈజ్ అ సౌండ్ డిజైనర్ అండ్ ఈజ్ ఆల్సో బేస్ గిటార్ ప్లేయర్. సో వీళ్ళందరూ ఏంటంటే వెన్ దే ఆర్ డూయింగ్ దేర్ బ్యాండ్ గిగ్స్ అనమాట. సంజయ్ ఇస్ ఆన్ డ్రమ్స్, వరుణ్ ఈస్ ఆన్ బేస్, ఆర్ మ్యాన్ ఈస్ ఆన్ ద పియానో అండ్ వోకల్స్ అనమాట. అండ్ ఆల్సో దే హైర్ లైక్ అంటే సమ్ టైమ్స్ దెర్ ఇస్ ఫనీ ఆల్సో. ఫనీ డస్ మ్యాండలిన్. సో ఇట్లా వీళ్ళందరూ ఫుల్ నాకు చెప్పిన వాళ్ళు ఇంత క్లారిటీతో చెప్పలేదు కాబట్టి నాకు సో ఇప్పుడు కూడా టీమ్ వివేక్ తో పాటు పాటలన్నీ మిక్స్ చేసేది కూడా సంజయ్. చాలా ఇప్పుడు మన పాట సారంగా మిక్స్డ్ బై సంజయ్ దాస్. సంచారి కూడా కంపోజింగ్ వివేక్ అవ్వగానే ఇట్ గోస్ టు సంజయ్ ఫర్ మిక్సింగ్. యు ఇన్వాల్వ్డ్ ఇన్ ద మ్యూజిక్ డిపార్ట్మెంట్ ఆల్సో. అంటే ఇంత ఇన్ఫర్మేషన్ ఉందంటే నాకు లేదు. అంటే నాకు దాదాపు వివేక్ దాదాపు 10 ఏళ్ళ నుంచి తెలుసు. ఎందుకంటే మేము షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు ఈస్ టు డూ స్కోర్ ఫర్ షార్ట్ ఫిల్మ్స్ అనమాట. సో నాకు తరుణ్ భాస్కర్ ద్వారా నాకు నేను చేస్తున్న షార్ట్ సాధారణంగా వివేక్ మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే చాలా అలా మాట్లాడతారు కదా. నేను ఇట్లా ఐ వాంట్ యాడ్ అలా ఉంటుంది. వివేక్ ఎలా ఉంటుందంటే, వివేక్ అయిపోయిందా పాట అంటే అయిపోయింది సార్, ఒక డ్రమ్స్ కొట్టేసి మ్యాండల్ కూడా నేనే అప్పుడప్పుడు కొట్టి పంపించేస్తాను. సో ఇట్ సౌండ్స్ వెరీ, బట్ వెన్ ద థింగ్ కమ్స్ ఇట్స్ డివైన్. సో హీ హ్యాస్ దట్ వెరీ షై అండ్ వెరీ ప్రైవేట్ ఆల్సో. ఐ లైక్ హిమ్ ఫర్ దట్. బట్ అంటే చాలా మన సోల్ అంటాం కదా, నిజంగా సోల్ఫుల్ మ్యూజిక్ ఉంటుంది వివేక్. ముఖ్యంగా సమ్మోహనంలో కనులలో తడిగా ఈ సినిమాలో సంచారి ఫెంటాస్టిక్ స్కోర్. అండ్ వివేక్తో పనిచేసే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వివేక్ సాగర్ ఫర్ హిమ్ సాంగ్ ఈజ్ అ ప్రాసెస్. సో ముందరే అయిపోయింది ఇదే ఫైనల్ అని ఉండదు. వివేక్ జస్ట్ ఒక రఫ్ ఐడియాతో స్టార్ట్ చేసి బై ద టైం తను డెలివరీ చేసే టైంకి అది రూపురేఖలు కూడా మారిపోతాయి కోర్ ఉండి. సో అలా చాలా చాలా ఎంజాయ్ చేస్తాను. బట్ ఐ థింక్ ఈవెన్ మన సినిమా చూస్తున్నప్పుడు దట్ వన్ మూమెంట్ వేర్ లైక్ అంటే వన్ పీక్ మూమెంట్ ఫర్ మీ ఇన్ ద ఫిలిం ఈజ్ దట్ ఆ డెన్లో ఆ వాల్ ఆర్ట్ మీద నుంచి కెమెరా ఇట్లా వస్తుంది. లైక్ అంటే ఎవ్రీ డిపార్ట్మెంట్ పిక్డ్ అంటాం కదా, ఇట్లా కెమెరా రాగానే మరో మ్యూజిక్ కొట్టిండు అండ్ దెన్ ఇట్ స్టాప్స్ ఎట్ హిమ్ ఆన్ హిస్ ఫేస్. ఇట్లా చూస్తే ఇట్ ఫీల్స్ నో ఈజీ. మ్యూజికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సీన్స్ కూడా వేరేగా ఉంటుంది. మామూలు జనరల్గా కమర్షియల్గా ఒకలాగా ఇచ్చేస్తారు కదా. కమర్షియల్ యూజువల్ గా కమెడియన్ రాగానే వీడి కామెడీ పండుకున్న పర్లేదు, ఫస్ట్ మనం మ్యూజిక్ ఇచ్చేది. ఫస్ట్ నన్ను వివేక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫిల్మ్ పంపించగానే ఫస్ట్ అడిగే ప్రశ్న, సార్ కామెడీ ఎఫెక్ట్లు అక్కర్లేదు కదా సార్? ఏం అక్కర్లేదు వివేక్, జస్ట్ అసలు కొన్ని చోట్ల అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యూ మ్యూజిక్ డైరెక్టర్స్ మిక్స్లో కూర్చుని నిర్దాక్షిణ్యంగా మ్యూజిక్ మనగలిగే ధైర్యం ఉన్నవాడు వివేక్. తను ఎంత కష్టపడి మ్యూజిక్ ఇచ్చినా, సార్ ఈ సీన్లో డైలాగ్తో క్లాష్ అవుతుంది మ్యూజిక్, ఈ సినిమాలో మ్యూజిక్కి డైలాగే మ్యూజికల్గా ఉంది కాబట్టి ప్లీజ్ తీసేయండి అని రీసెంట్ మేము ఫైనల్ మిక్స్లో కూర్చున్నప్పుడు కూడా తన ప్యాసేజెస్ చాలా అందమైన ప్యాసేజెస్ బికాస్ దే ఆర్ క్లాషింగ్ విత్ ద సీన్ తీసేశాడు. అది చాలామంది నేను ఎంత కష్టపడి చేశాను, పొద్దునే లేచి కంపోజ్ చేశాను, ఇవన్నీ ఉంటాయి. బట్ హీ డజంట్ డూ ఇట్. ఈవెన్ ద బిలీవర్ ఆఫ్ సైలెన్స్. నాకు తన బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు 35 ఇంటర్వ్యూలో. అది ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ హిస్ ఆర్ ఐ హోప్ ఇట్ ఈస్ హిస్. హి సెడ్ సైలెన్స్ ఈస్ ద క్యాన్వాస్ ఆన్ విచ్ యూ పెయింట్, యూ డూ మ్యూజిక్. సో సైలెన్స్ అనేది ఉండాలి ఫస్ట్ మ్యూజిక్ కంపోజ్ చేయడానికి, అంతేగాని మ్యూజిక్ ఊరికి బాధకూడదు. ఆ విధంగా ముఖ్యంగా ఇలాంటి సినిమాలో టెంప్టేషన్ ఎలా ఉంటుందంటే, సారంగపాణి జాతకంలో జోక్ అర్థమైందా లేదా, కొంచెం మ్యూజిక్ యాడ్ చేద్దాం, ఒక ఎఫెక్ట్ యాడ్ చేద్దాము, లెట్స్ పుష్ ద మ్యూజిక్ ఎ లిటిల్ బిట్ మోర్ అని. అలా కాకుండా చాలా బాగా చేశాడు, ఫ్యాంటాస్టిక్. అండ్ నౌ ద మెయిన్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద మూవీ, ప్రొడ్యూసర్ గారి గురించి. కృష్ణప్రసాద్ గారితో ఇది మాది ఒక ఏమంటారు ట్రిలజీ అనమాట. నాది ఫస్ట్ జెంటిల్మన్, తర్వాత సమ్మోహనం. సో I love the way he calls you Mohana. మోహన ఇలా కాదు మోహన, ఇలా కాదు మోహన అని ఉంటుంది. ఆయన
గమ్మత్ ఏంటంటే జెంటిల్మన్ సినిమా తీసే టైంకి హీ వాస్ గోయింగ్ త్రూ అ రఫ్ ప్యాచ్ యాక్చువల్లీ. సో జెంటిల్మన్ సినిమా సాధారణంగా మనం అలాంటి సినిమా కంప్లీట్ అయ్యే టైంకి నిర్మాత అనేవాడు కూర్చుని ఇది హిట్ అవుతుందా కాదా ఇది అది అని డిస్కషన్ పెడతారు మనం అనుకుంటాం. కానీ జెంటిల్మన్ సంబంధం 2 సినిమాలు ఆయన అసలు ఎడిట్లో కూడా చూడలేదు, మిక్స్లో కూడా చూడలేదు. డైరెక్ట్గా రిలీజ్ అయిన రోజు సండే చూశారనమాట ఆయన. సో హీ వాజ్ ఆ నమ్మకం కొంచెం ఎక్కువగా నమ్మారు నన్ను జెంటిల్మన్లో. థ్యాంక్ఫుల్ ఐ డెలివర్డ్ అండ్ సమ్మోహన్ ఆల్సో వాజ్ వెరీ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. అలాగే ఇప్పుడు కూడా ఆయన మళ్ళీ సండే నేను చూస్తానన్నారు. సో ఏంటంటే ఒకటి స్క్రిప్ట్ ఒకసారి ఆయన వినేసి కథ ఆయనకి ఏమైనా అనిపించిన అభిప్రాయాలు 2-3 చెప్పిన తర్వాత మళ్ళీ ఇంటర్ఫీరెన్స్ ఎటువంటిది ఉండదు. రెండోది క్రియేటివ్గా హీ లెట్ యూ డూ వాట్ యూ వాంట్ టు డూ, హీల్ ట్రస్ట్ యూ. ఈ 2 వాటి వల్ల నాకు ఆయనతో వీ హ్యాడ్ దిస్ కంఫర్టబుల్ థింగ్ డూయింగ్ దీస్ 2 ఫిల్మ్స్ అండ్ ఈ 3rd ఫిల్మ్ ఆల్సో. ఇంకోటి హాస్య రస చిత్రాలు ఆయన ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి సో ఇట్ వాజ్ వెరీ అండ్ ఇట్ వాజ్ ఈజీ ఫర్ అస్ టు వర్క్ విత్ హిమ్. నాకు వెళ్ళి షూట్ ఆయన ఎక్కువ షూట్ కూడా తక్కువ వచ్చేవారు, అప్పుడప్పుడు చాలా చాలా రేర్ కూర్చొని కదా అసలు. అండ్ ఆల్సో ఇఫ్ యూ లుక్ ఎట్ సర్స్ బాడీ ఆఫ్ వర్క్ ఇంత వర్సిటాలిటీ ఉంటుంది అంటే రకరకాల అంటే ఇప్పుడు ఆదిత్య 369 ఆల్సో రీ-రిలీజ్. సో ముఖ్యంగా కామెడీ ఈ మధ్య ఆయన ఇంటర్వ్యూలో చెప్పింది నాకు తెలియంది ఏంటంటే ఆయన ఇప్పటివరకు డైరెక్ట్ కామెడీ ప్యూర్ కామెడీ ఇప్పటివరకు ప్రొడ్యూస్ చేయలేదు. సో ఫస్ట్ ఇది నాకు కామెడీ చేస్తున్నాను. సో ఐమ్ వెరీ హ్యాపీ. చిన్నోడు పెద్దోడు ఆయన చేశారు కానీ ఐ డోంట్ థింక్ ఇట్స్ కంప్లీట్ కామెడీ జానర్ కాదేమో. నేను ఆ సినిమా నాకు తెలియదు, చూడలేదు నేను అది. ఆల్సో ఇట్స్ ఎ రీమేక్ ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. డెఫినెట్లీ ఐ థింక్ ఈ ఇంటర్వ్యూ అంతా హ్యూమరస్గా ఉంటుంది మా సినిమా కూడా. ఒక విధంగా ఇంటర్వ్యూ కంటే కాస్త ఎక్కువే హ్యూమరస్గా ఉంటుంది. ఎందుకంటే వీ హ్యావ్ ద మోస్ట్ బ్యాంకబుల్ యాక్టర్స్ ఇందాక అన్నట్టు. నేను నా గురించి మాట్లాడతలేను ఇక్కడ. బేసికలీ కిషోర్ అన్న, హర్ష, లేకపోతే శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కింద పడుకుంటారా? లేదు నాది గ్రౌండ్ ఫ్లోర్లోనే కాబట్టి. సో తప్పకుండా మీ దగ్గరలో ఉన్న థియేటర్లకి వెళ్ళి చూడండి. అష్యూర్డ్ లాఫ్టర్. బట్ మధ్యాహ్నం వెళ్ళండి, ఈవినింగ్ వెళ్ళకండి లాంటివి కాకుండా వెళ్ళండి అని చెప్పి వెళ్ళండి. ఆ రోజు మంచి రోజు. ఎందుకంటే మా ప్రొడ్యూసర్ కృష్ణప్రసాద్ గారు చెప్పారు, ఏమయ్యా మోహన నీకు ఇంకా మన హీరో గారికి దివ్యంగా ఉందయ్యా అని అన్నారు. సో విచ్ మీన్స్ ఇట్స్ అ బ్యూటిఫుల్ డే ఫర్ అ గ్రేట్ గాడ్ బ్లెస్. సో సమ్మర్లో వస్తుంది, ఎగ్జామ్స్ అయిపోయాగానే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ కోరుకుంటాం. సో క్వశ్చన్ పేపర్స్ అన్ని తీసి పక్కన పడేసి, స్ట్రెస్ పక్కన పెట్టేసి థియేటర్కి వెళ్ళి హ్యాపీగా మీ ఫ్రెండ్స్తో కూర్చొని చిట్ చాట్ చేసుకొని ఎంజాయ్ చేయండి, కమెంట్లు వేసుకొని. సో యూ లవ్ ద ఫిలిం. సారంగపాణి జాతకం ఇస్ ద పర్ఫెక్ట్ ఫిలిం ఈ సమ్మర్కి. సో మీరు అందరూ తప్పకుండా చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాం. సారంగపాణి జాతకం ఈ థియేటర్లో రాబోతోంది. ఇది థియేటర్లో చూసి యాక్షన్ సినిమాల తర్వాత నా దృష్టిలో ఎంజాయ్ చేసేవి కామెడీ సినిమాలే. కాబట్టి మీరందరూ శ్రీని చెప్పినట్టు ఇందాక శ్రీని ఒక మంచి జోక్ కూడా వేశాడు. నన్ను ఎవరో ఈ సినిమా చూడాలనుకునే వాళ్ళకి మీరేం చెప్తారండి అంటే, చూడాలనుకునే వాళ్ళకి ఏం చెప్పనండి, చూడొద్దు అనుకునే వాళ్ళకి తప్పకుండా చూడమని చెప్తాను. దిస్ ఇస్ నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్తున్నా, దిస్ ఇస్ ఆల్సో లైక్ ఎ డేట్ మూవీ. ఇట్స్ లైక్ ఎ లవ్ స్టోరీ ఈ సినిమా. సో ఇఫ్ యూ వాంట్ టు టేక్ యువర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ ఎ బాయ్ ఫ్రెండ్ ఆర్ మీ కుటుంబాన్ని సపరివార పరపరివార సమేతంగా నానో షిప్స్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడే నానో షిప్ అని ఒకటి ఉందని కూడా నాకు తెలిసింది. మీరు సిచ్యువేషన్ షిప్తో వెళ్ళొచ్చు, నానో షిప్తో వెళ్ళొచ్చు, ఫ్రెండ్ జోన్స్తో వెళ్ళొచ్చు, అందరితోనూ ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేని కంప్లీట్ సమ్మర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫన్ ఫిల్మ్ ఇది. జాయ్ రైడ్. మీ దగ్గరలో థియేటర్లో కొంచెం దూరంగా ఉన్నా కూడా వెళ్ళి ఈ సినిమాని తప్పకుండా చూడాల్సిన మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.